హలో హలో గుడ్ మార్నింగ్ రా. అవును చెప్పా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఒకసారి రా, వస్తే డైరెక్ట్ మాట్లాడదాం. లొకేషన్ అదే పార్క్ దగ్గర అని చెప్పాను కదా, వచ్చే నీకోసం వెయిట్ చేస్తా. అలాగే ఓకే ఓకే రా. ఓకే. లా 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 లా. హాయ్ రాయ్ రా. అలాగొచ్చు లోపల కూర్చొని మాట్లాడదాం. హాయ్ రా కూర్చో. అమ్మా, ఏం తింటున్నారా? నా వెహికల్ మొత్తం కదిలిపోతుంది ఎక్కగానా. ఏం తింటున్నారా? నా వెహికల్ మొత్తం కదిలిపోతుంది ఎక్కగానా. చెప్పు. ఇది ఇతనే అన్న, చిన్న ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ అక్క మ్యారేజ్ ఉంది నెక్స్ట్ వీక్ లో. అమౌంట్ కొంచెం అరేంజ్ అవ్వలేదు. ఓహో, మ్యారేజ్ కా? ఓకే ఓకే. ఎప్పుడు మ్యారేజ్? ఎప్పుడు? ఈ లాస్ట్ వీక్ లోనా? ఎంత అమౌంట్ ఎంత కావాలి? 5 lakhs 5 lakhs 5 lakhs 5 lakhs అన్నారా? 5 lakhs చాలా కష్టం కదా. అందులో చెక్కు. నీకేమైనా సొంత ఇల్లు ఉంది ఇక్కడ? సొంత ఇల్లు. జాబ్ ఏం చేస్తున్నావు? మొన్న డిగ్రీ అయిపోయిందని ట్రై చేస్తున్నాను. జాబ్ లేదు, సొంత ఇల్లు లేదు, ఏం చేద్దారు? నా ప్రాణమైనా ఇస్తాను ఫ్యామిలీ కోసం. ఏం చేయాలని చెప్పి మా అక్క పెళ్లి కుదిరిందన్న, కుదిరింది. డేట్ ఫిక్స్ చేసుకున్నాము. మా ఇంటి పక్కన పిచ్చిలాంజోడు కూడా ఉంటాడు. వాడు ఇస్తాడనమాట అందరికి. నాకు ఇట్లా ఇస్తాడు, భరోసా ఇచ్చిండు. లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ లో పెళ్లి పెట్టుకుంటే వాడు ఇప్పుడు నిన్న పోయినా అడ్జస్ట్ కాలేదు తమ్ముడు, వేరే టోళ్ళ ఎప్పటి నుంచో చెప్పినా నేను ఎవరో ఒకరిని అడ్జస్ట్ చేస్తుండే, కానీ లాస్ట్ మూమెంట్ లో చెప్పి ఇప్పుడు నిన్న చెప్పిండు ఇవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు అని చెప్పాడా? అరే మొన్న నాకు వీళ్ళు ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అంటే నాకు కూడా ఒక హెల్ప్ చేయాలని ఉంది, కానీ 5 లక్షలు అంటే నా దగ్గర లేవురా. 5 లక్షల కోసం ఆలోచించాలి. చాలా మందికి హెల్ప్ చేస్తున్నావు కదా. నేనేంటంటే అమౌంట్ అంటే 5,000 10,000 అనుకున్నాను, కానీ 5 లక్షలు అంటే 5 లక్షలు ఇవ్వడానికి ఒకరైతే ఉన్నారు. మరి నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? ఒరే, నువ్వేం చేయడానికి రెడీయా? మీ అక్క సరే అలాగే ఉండు. ప్రాణాలకి ఏమొద్దు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడికి అడుగుతా. వర్కౌట్ అయ్యింది అనుకో, నీకు ఇంకా వర్కౌట్ అయినట్టు కదా. సరే ఒకసారి ఫోన్ చేస్తాను. చెప్పే కదా అన్న దగ్గరికి వస్తే పని అవుతా. అన్నా గుడ్ మార్నింగ్. ఏం లేదన్నా, కొద్దిగా అమౌంట్ కావాలి మా వాడికి, ఒక 5 లక్షలు. అవునన్నా, అర్జెంట్ అన్న. అదే వాళ్ళ చెల్లిది ఏదో, వాళ్ళ అక్కకి ఏదో మ్యారేజ్ ఉందంట, మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. సో దానికోసం ఒక 5 లక్షలు అడుగుతున్నాడు. సొంత ఇల్లు అలాంటివి ఏం లేవన్నా ఇక్కడ. సొంత ఇల్లు కానీ, ప్రాపర్టీ కానీ, పేపర్స్ కానీ ఏం లేవు. అలాగుంటే పేపర్స్ అవి ఏమైనా ఉంటే నేనే ట్రై చేసి వేరే దగ్గర ఇప్పించేవాడిని. అవేమీ లేవు. బట్ ఏంటంటే మనం కొద్దిగా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది కదా, వీడికి హెల్ప్ చేస్తాను ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నా. అంటే వాళ్ళ అక్క మ్యారేజ్ అంట, వాళ్ళ నాన్న కూడా లేడు. సో దానివల్ల ఏంటంటే మనం హెల్ప్ చేస్తే కొద్దిగా పెళ్ళి అయిపోతే తర్వాత వాడు ఏమైనా వాడు పడతాడు. దానికోసం నేను అడుగుతున్నాను. ఏజ్ ఎంత ఉంటుంది అంటే? 25 అంట. 25 అంట. హెల్త్ ఇష్యూనా? హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా నీకు? నీకు నాకేం లేదన్న, హెల్త్ ప్రాబ్లం ఏమైనా? ఆరోగ్యంగా ఉన్నావు కదా? సిగరెట్ ఓకే. మందు సిగరెట్ ఏమైనా అలవాటు లేవంట, ఆరోగ్యంగా ఉన్నాడు. ఏజ్ అయితే 25 అంట. మందు సిగరెట్ ఏమైనా అలవాటు లేవంట, ఆరోగ్యంగా ఉన్నాడు. ఏజ్ అయితే 25 అంట. బాగానే ఉన్నాడు అన్న, చూడడానికి అయితే బాగానే ఉన్నాడు. వర్కౌట్ అవుతుంది. 5 లక్షలు అంటాడు. ఒక 50,000 ఎక్కువ ఇవ్వన్నా, మరి నాకు కూడా అవసరం ఉంటుంది కదా. ఒక 50,000 ఎక్కువ ఇవ్వన్నా, మరి నాకు కూడా అవసరం ఉంటుంది కదా. 5.5 చేసుకో. 5.5 చేసుకో. నువ్వు ఎంతైనా మాట్లాడుకో. నాకైతే 50,000 చాలు అన్న. ఎందుకంటే మరీ ఆడపిల్లకి పెళ్లి చేస్తుంది, ఆడి దగ్గర మనకి ఎందుకు అమౌంట్. కానీ
ఆడికి ఇవ్వాల్సిన అమౌంట్ మనం ఇచ్చేద్దాం నా పర్సంటేజ్ నాకు 50,000 ఇచ్చేసి నువ్వు ఎంతైనా మాట్లాడుకో, నువ్వు 10కి మాట్లాడుకుంటావో 25కి మాట్లాడుకుంటావో అవతల పార్టీ బట్టి నువ్వు మాట్లాడుకో, అంతే. ఓకేనన్న. నాకు ఎప్పటిలో కావాలి? ఈ లాస్ట్ వీకే ఉంది నా పెళ్లి. ఈ రోజు ఇచ్చినా ఏం కదన్నా, సాయంత్రం ఇచ్చినా ఏం కదా, ఈవినింగ్. అదే ఈవినింగ్ అయిపోయినా ప్రాబ్లం లేదు, ఈవినింగ్ కానీ రేపు కానీ మ్యాక్సిమం ఇప్పుడు పోయి తెచ్చుకుందాం అన్న. రేపు ప్లాన్ చేద్దాం. మరి అదే పార్టీతో మాట్లాడి ఈలోగా ఎంత కొంత అమౌంట్ ఇస్తే కొద్దిగా వాడికి అవసరాలకు కూడా అవుతుంది కదా. అయితే ఒక చిన్న పని చేయన్న, ఇప్పుడు అర్జెంట్గా అంటే పార్టీ రెడీగా ఉందా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారా? సరే అయితే మాకు ఈవినింగ్ ఎందుకు రమ్మంటావు? సరే వీటితో మొత్తం అన్ని క్లియర్గా చెప్పేసి డిసైడ్ అయిపోయి మీకు వస్తాను. నేను ఒక హాఫ్ అన్ అవర్లో మీకు కాల్ చేస్తాను అన్న, వచ్చే ముందు మీకు కాల్ చేస్తాను. మరి వీడికి చెప్పాలి కదా, డీటెయిల్స్ చెప్పాలి. వాడు ఓకే అంటే మనం ఫిక్స్ అయిపోదాం. సరే ఓకేనన్న, ఓకే సరే. వెరీ గుడ్ రా, ఆల్ ది కంగ్రాట్స్ రే, డబ్బులు సెట్ అయిపోయి ఓకే వెరీ గుడ్. ఇప్పుడు విషయం ఏంటంటే మరి నువ్వు దీనికి టెన్షన్ పడకూడదు, నువ్వు ఒక చిన్న పని చేయాలి. అది నేను మాట్లాడకపోయిందని కానీ నువ్వు మాట అన్నారా నాకు, ప్రాణాలైన ఇస్తాం మీ అక్క కోసం అని. నువ్వు ప్రాణాలైన ఇస్తానన్నావు కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. నీ ప్రాణాలు ఎవరికి కావాలరా రే, నీ ప్రాణాలు కష్టపడి మీరు డ్యూటీ అంటే డ్యూటీ పని చేసుకుంటూనే ఉంటాను. నువ్వు పని చేయక్కర్లేదు, మళ్ళీ కట్టక్కర్లేదు, ఎక్కడ సంతకాలు పెట్టక్కర్లేదు, ప్రాపర్టీలు ఏమి ఇవ్వక్కర్లేదు, ఏమీ లేకుండా నీకు 5 లక్షలు వాళ్ళు ఇవ్వడానికి రెడీ. అయితే నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఇప్పుడు నీకు ప్రతి ఒక్కరికి కూడా మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి తెలుసా? మన ఒంట్లో 2 కిడ్నీలు ఉంటాయి. ఆ కిడ్నీలో ఒక కిడ్నీ వాళ్ళకి ఇస్తే, నేను కిడ్నీ ఇచ్చేసి మా తెలిసిన వాడు కూడా ఇచ్చింది. అట్లానే డబ్బులు ఇప్పిస్తా అని తీసుకొచ్చి కిడ్నీలు ఇప్పుడు మ్యారేజ్ కావాలి. అరే నీ అక్కకి పెళ్లి అవ్వాలి, నీకు సొంత ఇల్లు లేదు, జాబ్ లేదు. పెళ్లి కోసం మీ అక్క కోసం నీ ప్రాణాలని ఇచ్చేస్తా, నీ ఫ్యామిలీకి ప్రాణాలని ఇచ్చేస్తానన్నా. మాట వరుసుకోవడం కాదురా, చిన్న విషయం. కిడ్నీ అంటే ఏందనుకుంటున్నా, చచ్చిపోతారన్నా. కిడ్నీ తీసి చచ్చిపోతారా? ఒరే 2 కిడ్నీలు ఇచ్చారా? ఇప్పుడు 2 కళ్ళు ఉంటాయా? ఒక కన్ను తీస్తే ఇంకొక కన్నుతో చూస్తామా లేదా? బయటికి కనబడదా నా కిడ్నీ, కిడ్నీ కూడా అంతేరా. 2 పూర్తి వినరా, చెప్పేది విని నువ్వు ఓకే అనుకుంటే అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ పోయినంత మాత్రం, ఒక కిడ్నీ తీసినంత మాత్రాన చచ్చిపోవు. ఇది ఒకటి. రెండోది నీకు ఇంకో విషయం తెలుసా? ఒరే నీ కిడ్నీకి ఇప్పుడు 5 లక్షలు లేపడం చాలా ఎక్కువ. అది నేను ఇంతకు ముందు కొన్ని పార్టీలు చెప్పాను కాబట్టి ఆ ఉద్దేశంతోనే నీకు ఇప్పుడు ఇవ్వడానికి రెడీ అయ్యారు. నీకు ఇంకో విషయం చెప్పనా, బేసిక్గా నేను ఎవరిదైనా ఇలా పార్టీ ఇప్పిస్తే ఒక కిడ్నీకి 3 లక్షలు 2.5 లక్షలు ఇప్పించి నేను 3 లక్షలు 3.5 లక్షల వరకు నేను తీసుకుంటా. అలాంటిది 5.5 లక్షల్లో 50,000 నేను తీసుకొని 5 లక్షలు నీకు ఇస్తున్నాను నీ పెళ్లి కోసం. లేకపోతే నీకు ఇంకో విషయం అంటే నీకు 3 ఇస్తానని చెప్పి 2.5 లక్షలు నేను తీసుకుంటాను కదా. నీకు ఎందుకురా నేను 5 లక్షలు ఇవ్వాలి? నీకు పెళ్ళి ఉంది, ఒక ఆడపిల్ల పెళ్ళి, కానీ నేను నీకు వచ్చేది 3 లక్షలే, నేనే 2 లక్షలు నా వాటా ఇస్తున్నా. మీరు అసలు కిడ్నీలే మనుషులు వస్తారా అన్నాను. చెప్పేది వినరా? ఫస్ట్ విను. నీకు ఒకటి క్లారిటీకి నీకు అర్థం కావట్లేదు. అర్థం కాక నువ్వు ఇలా పెచ్చెక్కుతున్నావు. 2 కిడ్నీల వలన నువ్వు 40-50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేస్తాను నువ్వు అనుకుంటే, మరి ప్రతి ఓడు 100 సంవత్సరాలు బతికేవచ్చు కదా. అలా బతకరు. 2 కిడ్నీలు ఒక కిడ్నీ అని కదా, తల రాత ఒకటి ఉంటది. నీకు ఒక కిడ్నీ కూడా రాత 100 సంవత్సరాలు రాసి పెడితే నువ్వు 100 సంవత్సరాలు బతికేస్తావు. అదే 2 కిడ్నీలు ఉండి నీకు 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాసి పెట్టారు. నీకు విషయం తప్పినా నువ్వు కిడ్నీ ఇవ్వకపోయావు అనుకో, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా చచ్చిపోతాం అలా అని. నిజంగా నువ్వు కిడ్నీ ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మొత్తం 1 వీక్ లో చచ్చిపోతారు. ఎలాగో తెలుసా?
అవమానం తోటి మీ అక్క పెళ్లి ఆగిపోతుంది, మీ అక్క చచ్చిపోతుంది. మీ అక్క చచ్చిపోయింది కదా మీ అమ్మ చచ్చిపోతుంది. మీ అమ్మ అక్క చచ్చిపోయారు కదా నువ్వు చచ్చిపోతావు. మీ అమ్మ అక్క చచ్చిపోయారు కదా నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఒక నిమిషం ఏందన్నా మీరు కిడ్నీలు తీసుకోవడం ఏందన్నా పెళ్లి గురించి అది కాదురా. కిడ్నీలు ఏందన్నా సరేరా ఇప్పుడు సరే ఒక నిమిషం ఆదుకుంటేనే కదా మీ కాడికి వచ్చింది. నేను ఒక విషయం చెప్తాను వినరా. ఇప్పుడు నేను ఆదుకోవడమా అంటే అది నా కిడ్నీ ఇచ్చామంటావు ఏంట్రా? నా కిడ్నీ ఇచ్చామంటావు ఏంట్రా? నీ కిడ్నీ ఇచ్చేవాళ్ళ విషయం చెప్తాను విను. మీ అక్క పెళ్లి అవ్వాలని నీకు ఉందా లేదా? ఉందన్నా. ఇప్పుడు ఒకవేళ పెళ్లి ఆగిపోయింది అనుకో ఏంటి పరిస్థితి ఒకసారి చెప్పు. మీ అక్క సూసైడ్ చేసుకుంటుందా లేదా? చేసుకుంటుందా? మీ అమ్మ చేసుకుంటుందా లేదా? వాళ్ళిద్దరూ చచ్చిపోతే నువ్వు చేస్తావు లేదా కదా? మరి అందరూ చచ్చిపోయేదానికంటే నీ కిడ్నీ ఒకటి ఇచ్చిస్తే ఏం పోతుందరా? నాకు అర్థం కావట్లేదు. అందరూ చచ్చిపోయేదానికంటే నీ కిడ్నీ ఒకటి ఇచ్చిస్తే ఏం పోతుందరా? నాకు అర్థం కావట్లేదు. నీకు 2 కిడ్నీలు అడగలేదురా, ఒక కిడ్నీ. నీకు లాస్ట్ టైం ఒక పార్టీ కూడా అర్జెంట్ గా అమౌంట్ కావాలి, వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డలు అందరూ బాధలతో ఉన్నారని చెప్పి అతను 2 కిడ్నీలు ఇచ్చి ఆ డబ్బులు ఇంటికి పంపించని చెప్పి వాడు చచ్చిపోయాడు తెలుసా? నీకు అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు అందుకే నీకు ఆల్రెడీ విషయం తెలుసు. చెప్తాను చూడండి, కిడ్నీ నీకు ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఉంటావురా, నీకు అసలు ఎవరికి తెలియదు కూడా. నీకు ఒకటి ఉన్నదే భూమి మీద చాలా మంది అక్క మ్యారేజ్ కానీ భూమి మీద ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ నీకు రేపు పొద్దున ఇంకో కిడ్నీ కావాలి, డబ్బులు సంపాదించావనుకో ఆ అమౌంట్ ఇచ్చా 2వ కిడ్నీ వేరే వాళ్ళు చేపించేద్దారా? ఒకసారి ఆలోచించి డబ్బులు అయిపోయినా సరే ఇలాంటి కేసులు రోజు వస్తా ఉంటాయి. ఫస్ట్ అక్క మ్యారేజ్ కానీ వద్దన్నా నేను చేసుకుని ట్రై చేద్దామన్నా. ఇట్లా అవయవాలు అమ్ముడేమైందన్నా అన్న ఇవన్నీ కాదు కానీ సరే అవయవాలు అమ్మకుండా నీకు ఇల్లు జాగా లేకుండా జాబ్ లేకుండా ఎవడరా నీకు డబ్బులు ఇస్తాడు? ఆడెవడో పెత్తనా కొడుకు అన్నావు కదా, ఆడు ఎందుకు ఇవ్వాలి? అందుకే ఇవ్వలేదు. నాకు తెలిసి వాడేమి అక్కని చేసుకోవాలనుకున్నాడేమో. నువ్వు మీరేమో వేరే వాడిని సెట్ చేశారు. వాడు హెల్ప్ చేయాలనుకున్నాడు కానీ లాస్ట్ లో ఆలోచించి ఉంటారు బొక్కలోది నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం మానేసినట్టు అలా కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా ప్రాపర్టీ లేకుండా జాబ్ లేకుండా ఎవడిస్తాడు? 10 రూపాయలు టీ ఎవడేవాడరా? నీకు ఎవడిస్తాడురా? మొన్న నువ్వు రేపటి నుంచి ఇలాంటి వాళ్ళని ఎవరైనా నా దగ్గర తీసుకొస్తే బాగోదు. ఇప్పుడు నాకు ఇప్పుడు మాట పోయింది అక్కడ. వడ్డీకి అన్న ఇంట్రెస్ట్ కి అన్న నేను కట్టుకుంటాను. వడ్డీకి ఎప్పుడు డ్యూటీ చేస్తావు? నీకు ఇల్లు జాగాలు ఉన్నాయి లేకుండా ఇస్తాడు. నేను డ్యూటీ చేసుకుంటాను. నువ్వు డ్యూటీ ఏం కలెక్టర్ జాబ్ చేస్తావు? ఎమ్మెల్యే ఎంపీఆర్ ఏం కలెక్టర్ జాబ్ చేస్తావు? ఎమ్మెల్యే ఎంపీఆర్ డ్యూటీ చేసుకుని అప్పుడే మ్యారేజ్ చేసుకో. అప్పుడే మ్యారేజ్ చేయమని చెప్పు. మీ అక్కకి మరి ఉంచమని చెప్పు. అరే దగ్గర పడ్డది అన్న డేట్ దగ్గర వచ్చి వాళ్ళు మీ బావతోటి మాట్లాడు. నాకు జాబ్ వస్తే ఇస్తాను, కట్నం ఇస్తాను అని చెప్పు. పెళ్లి చేసుకుని మీ అక్కని పెళ్లి చేసుకుని మీ బావ ఒప్పుకోడు. మీ అక్కకి రేపు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత జాబ్ చేస్తానంటే మీ అక్క ఒప్పుకోదు. నాకు డబ్బులు సంపాదించిన తర్వాత పెళ్లి చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకోదు. వీళ్ళెవ్వరు నీకు కావాల్సిన వాళ్ళు ఒప్పుకోరు. మేము మాత్రం 5 లక్షలు అడగగా నీకు ఇచ్చేయాలరా ఎటువంటి షూరిటీ లేకుండా? ఎలా ఇస్తారా? మేము మాత్రం 5 లక్షలు అడగగా నీకు ఇచ్చేయాలరా ఎటువంటి షూరిటీ లేకుండా? ఎలా ఇస్తారా? చుట్టాలు తీసుకొచ్చిన అన్న చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ దగ్గర తీసుకుని ఇచ్చేసినా కదా అది 10,000 రూపాయలు కాదు, ఇది 5 లక్షలు. 5 లక్షలు రా. నమ్మకం లేదా అన్న మనిషి మీద? మీరు అట్లా కాదబ్బా, నీకేం కాదు, నన్ను నమ్ము. నేను 3 అడగలేదు, 2 అడిగాను. 1 అడిగాను. లాస్ట్ టైం ఒకటి చేపిస్తున్నాం, వాళ్ళు 2 లక్షలు ఇచ్చినాం. అరే మన మనిషి నేను అందుకే 5 లక్షలు ఇప్పిస్తున్నా కదా. నేను మన మనిషి అని చెప్పేసి నీవు ఆపదికి ఆదుకుంటావు కదా. 5-10 ఇచ్చా. ఇక్కడ ఇవన్నీ వద్దు, ఈ సొల్లంత వద్దు. మొన్న రేపటి నుంచి నువ్వు ఇలాంటి వాటిని ఏమైనా తీసుకొస్తే మాత్రం ముందు నీ కిడ్నీ దెబ్బతి. సరే నీ వల్ల నా మాట అన్నతో 10 years నుంచి రిలేషన్. ఇప్పుడు నువ్వు వీడిని తీసుకొస్తున్నాను కానీ నేను నీకు అడ్వాన్స్ కూడా 10,000 ఇచ్చాను. బొక్క ఏం కాదు, అది నెక్స్ట్ టైం ఇంకా పార్టీలో కట్ చేసుకో 10,000. ఇప్పుడైతే వేరే వాడిని తీసుకురా, వీడిని పంపించే వద్దులే. ఇలాంటి వాళ్ళు మనకి నువ్వు ప్రాణాలని ఇచ్చేస్తానని చెప్పావు ఇందాక. ఒకసారి గుర్తు తెచ్చుకో, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి.
ప్రాణాన్ని ఇచ్చేస్తాను అన్నావు. ప్రాణాలు మానవ ఇస్తాను. వరుసగా అన్న, అన్నా, నేను కూడా ఎందుకు తీసుకొచ్చిన అంటే నైట్ టైం కాల్ చేసి ఆ. చచ్చిపోతా ప్రాణాలు ఇచ్చేస్తాను. మరి అరే నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి చచ్చిపోతేనే లేదు కదా. ప్రాణపోతావు అన్నాడు. కిడ్నీ కిడ్నీ ఇవ్వడానికి ఇవ్వడానికి ఏంటో నీకు దొబ్బుతుంది, నాకు అర్థం కాదు. మాటకంటావా గిట్లా అని చెప్పేసి అంటే నీ మీ అక్క ప్రాణం నీకు అవసరం లేదు. మీ అమ్మది స్వార్థపరుడు రైడ్, స్వార్థపరుడు రైడ్. పెళ్లి చేసుకుని పోయినాక లేదు టైం వేస్ట్, టైం అన్నా, వేస్ట్, టైం వేస్ట్. మరి ఫోన్ చేస్తాను. ఉన్నానా నువ్వనే చెప్పానా ఆల్రెడీ చెప్పిన. ఫోన్ చేస్తాను. మరి ఇంకేం అవసరం లేదు. ఫోన్ చేసి నేను అన్న సారీ అన్న మనడే ఒప్పుకోవట్లేదు అన్నా. అంటే నీకు మన నేను అలా కాదన్న. ఒక్క నిమిషం అరే ఒకసారి సరే ఒక 2 నిమిషాలు ఆగను చేస్తాను. ఒక 2 నిమిషాలు. ఓకే అని చెప్పు, నీకేం కాదు. నేను రాసిస్తా పేపర్ లో, దానైతే నేనుంటా నీ ఫ్యామిలీకి అండగా. డబ్బులు ఇయ్యనా? సరే, డబ్బులు ఇచ్చి ఓకే. ఆదుకో అన్నా. ఒక డబ్బులు ఇవ్వడం కోసమే నీకు దేనికోసం మరి ఇవ్వాలి? కిడ్నీ అరే నువ్వు చచ్చిపోతానని అన్నావు. చచ్చిపోయినాడికి బతికించి ఒక కిడ్నీ తీసి నీకు డబ్బులు అన్నా, వస్తాయి. రేపు కిడ్నీతో మా అక్క పెళ్లి చేసుకొని అదే ఆగిపోతుంది అన్ని కదా, కాదన్నా. నాకేం వస్తుందన్నా? మీ అక్క ఏమైపోయినా నీకు ప్రాబ్లం లేదా? మీ అక్క ఏమైపోయినా నీకు ప్రాబ్లం లేదా? అరే నా ప్రాణాలు ఎట్లా ఇస్తామన్నా? గొప్పటోడురా నువ్వు. సరిపోయిందిలే. వదిలే సంతో, నువ్వు ఇట్లా ఏదో ఒకటి చేసి ఇయ్యనా? లేరా డబ్బులు ఎట్లేవు. నువ్వు వెళ్ళి నెక్స్ట్ నేను అడిగితే మాట్లాడతాను, ఏదో ఒకటి చేస్తాను. ఇట్లా నువ్వు ఓకేనప్పుడు లాగించేసా నువ్వు మన బయటికి పంపించు. నువ్వు ఒకసారి నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి పెడతాను. ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడతాను బాగా. ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. నువ్వు బయటకు రా. నువ్వు నీతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. వస్తున్నా పద. ఓరే మెల్లగైరా. అది కాదురా, ఇదేమో వీళ్ళ చెల్లికి అక్కకి పెళ్లి చేయాలా, ప్రాణమైన ఇచ్చేస్తాను అన్నాడు. ఒక కిడ్నీ ఇవ్వడానికి ఏమో ఆలోచిస్తున్నాడు. నైట్ కాల్ చేసి సతాయించిన నా నైట్ 2 o'clock వరకు. ఇట్లా మామ ఇప్పి ప్లీజ్ చచ్చిపోతాను, ఇప్పిపోతాను. సాధన సిద్ధమైంది కాబట్టి నేను తీసుకొచ్చిన ఒక నువ్వు అలాగా అన్నావు అని చెప్పి నేను కెమెరా పెట్టాను. మొబైల్ అటు రివర్స్ లో పెట్టా. ఈ మొబైల్ లో వీడియో రికార్డ్ చేస్తాను. బ్యాక్ రెండు చెప్తా. అంటే చాలా మంది సొల్లు కబుర్లు చెప్తారు కదా, ఏం నీకు నువ్వు అడిగి ప్రాణమైన ఇచ్చేస్తాను, మా ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాను అంటుంటారు, ఫ్రెండ్షిప్ కోసం అంటారు కదా. ఇది నువ్వు ఎప్పుడైతే ప్రాణాలు చచ్చిపోతానని అంటున్నాడు అని అన్నా కానీ, సరే ఇది ఎలాంటి ఏం టెస్ట్ చేద్దామని ఆ కిడ్నీలు అన్నానే తప్ప కిడ్నీలు ఏమీ లేవురా. బేసిక్ ఏంటంటే అసలు మనోడికి అమౌంట్ ఇద్దామని నేను అనుకున్నా ఫస్ట్, కానీ ఏమైనా ఇంటికి జాగాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అనుకున్నా, అవేం లేవు. సో దానివల్ల మనం ఇచ్చినా మనకు రావురా, వీడి వల్ల అవ్వదు. వీడు ఏం చేద్దాం, ఒక 50,000 వరకు అయితే నేను అడ్జస్ట్ చేయగలంటారా, అంతే తప్ప అంతకు మించి అయితే ఇంకోటి ఉండదు. సో అదే విషయము. మనోడికైతే ఈ వీడియో కోసం నేను చెప్పగల వేస్ట్, కానీ సో ఇలాంటి వాళ్ళు ఉంటారు అని తెలుసుకోవడానికి తప్ప అంతకు మించి ఇంకోటి లేదు. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను చేశాను. ఈ వీడియో ఛానల్లో పెడతాను, అప్పుడు అడిగి చూపించి 50,000 సంగతి కూడా ముందు చెప్పుకో. ఈరోజు అప్లోడ్ చేసిన తర్వాత సాయంత్రం చూపించిన తర్వాత అప్పుడు అంటారు ఇది 50,000 ఇస్తాడు అన్నంటే, అన్న అయితే 50,000 ఇస్తాను అన్నాడు, మిగతాదైతే నువ్వు చూసుకోమన్నాడు. ఎందుకంటే అక్కడ 5 లక్షలు లేవు, ఉంటే హెల్ప్ చేసేవాడు. సో ఇదే విషయము. ఆ 50 మాత్రం ఎప్పుడో ఒక రోజు ఇదే అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇచ్చామని చెప్పాడు. సో అదే విషయం అని చెప్పు. ఓకేనా? సరే అయితే ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.